రైట్ ఇక సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. కొన్ని చోట్ల అరగంట సేపు వర్షం దంచుకొట్టింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. వెహికల్స్ స్లోగా కదులుతున్నాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు జనం. ఇక మరిన్ని వివరాలు లగ్డికప్పుల నుంచి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. కొద్ది క్షణాల క్రితం మొదలైనటువంటి వర్షం చాలా ప్రాంతాల్లో కూడా కురుస్తుంది. మనం చూడవచ్చు కోటి, హిమాయత్ నగర్, నాంపల్లి, చాదరగుట్ట, మలక్పేట్, రామ్నగర్, ముషిరాబాద్, లక్డికాపుల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హబీడ్స్, ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమైపోయాయి. అయితే ఇప్పటివరకు వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం 2 రోజులు ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. మనం చూడవచ్చు ఇక్కడ ప్రస్తుతం మనం అసెంబ్లీ ముందు ఉన్నాం. ఇక్కడ అయితే కొద్ది క్షణాల క్రితం కురిసినటువంటి వర్షానికే భారీ నీరు వచ్చి చేరింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. వర్షం కంటిన్యూగా వస్తుంది కానీ బయటికి పోయి పనులు చేసుకునే ఇది లేదు. ఇక్కడ ఇంకా డ్రైనేజ్ కూడా కొద్దిగా వాటర్ ఇక్కడ క్లియర్ కావట్లేదు. అదే తలనొప్పి ఉంది. అంత మొత్తం తడిసి ముద్ద అయిపోతుంది మొత్తం. అందుకే ఎవరు బయటికి రాకుండా ఉండడం మంచిది. దీన్ని అదే అయితే మనం చూడవచ్చు వెహికల్స్ అన్నీ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఎక్కడైతే ఈ గుంతలు ఉన్నాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉండడం వల్ల ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. అయితే చాలా ప్రాంతాల్లో అయితే 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకే భారీ ఎత్తున కూడా రోడ్లన్నీ కూడా డ్యామేజ్ కావడంతో దాంతో ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతుంటే తిరిగి మళ్ళీ ఇప్పుడు వర్షం పడడంతో కూడా ట్రాఫిక్ మళ్ళీ స్లోగా మూవ్ అవుతుంది. మనం చూడవచ్చు చాలా ప్రాంతాలలో అయితే బేగంపేట కావచ్చు, లక్డికాపూల్ కావచ్చు, అదేవిధంగా రామ్నగర్, ముషిరాబాద్, ఇక హిమాయత్ నగర్, ఈ ప్రాంతాల్లో కోటి, ఈ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం వర్షం భారీగానే కుడుతుంది అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో. అయితే దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హిమాయత్ నగర్, అదేవిధంగా నాంపల్లి, చాదరగుట్ట, మలక్పేట ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుందని ఇక్కడ ఇటు నుంచి ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా చెప్తున్నారు. మరికొంతమంది వాహనదారులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్ చెప్పండి సార్, ఎలా ఉంది సార్ వర్షం? ఎట్లా ఈ వర్షం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి రోడ్డులు. స్పెషల్లీ అంటే గవర్నమెంట్ కూడా ఏం చేయగలదు. అది కాకపోతే ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు ఎక్కడికక్కడ ఇంత మెయిన్ అసెంబ్లీ ఎదుగుంటేనే ఇంత ఇట్లున్నదంటే ప్రాబ్లం. మళ్ళీ సామాన్యులకు ఎట్లా అనిపిస్తుంది ప్రాబ్లం. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొంచెం ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకుంటుందని కాదు, తీసుకుంటలేదని కాదు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి. అంటే ఏం మేనేజ్మెంట్ సరిగా లేదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇవి ఉన్నాయండి. చాలా ఇబ్బంది పడుతున్నాం, చూస్తున్నారు కదా. సో అయితే వర్షంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరికొంతమంది వాహనదారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నీళ్ళ నుంచి అవతలికి దాటే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి సర్కిల్, గణపర్క్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది వాహనదారులు కూడా ఈ నీళ్ళ నుంచే బయటికి వెళ్తున్నారు. అయితే 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, చాలామంది ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వెహికల్స్ అన్ని కూడా స్లోగా మూవ్ అవుతున్నాయి. అయితే ఈ రూట్ నుంచి కొన్ని ఏరియాల నుంచి ఆర్టీసీ బస్సులు కూడా రద్దు అయిపోయినట్లు కూడా ప్రయాణికులు చెప్తున్నారు. మనం చూడవచ్చు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా ఇక్కడ ఒక మ్యాన్ హోల్ కూడా ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ రౌండ్ తిరుగుతున్న విజువల్స్ ఉన్నాయి. అయితే ఇలాంటి మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయి అనేది కూడా మనకు తెలియడం లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది. ఇక్కడ అయితే ఈ మ్యాన్ హోల్ మూసుకొని ఉంది. ప్రస్తుతానికి ఈ మ్యాన్ హోల్ నుంచి నీళ్లు వెళ్తున్నాయి బయటికి. వర్షం నాంపల్లి మొత్తం నిండిపోయింది. ఎండిపోయి ఆడ అయితే బస్సులు కూడా వస్తలేదు. 2 వీలర్ అయితే మళ్ళీ కష్టం. ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుందా ఫుల్. నేను ఇప్పుడు బేగం బజార్కి వెళ్ళి వస్తున్నాను. దగ్గర ఒక 1 అవర్ పడింది నాకు రానికి ఇక్కడ వరకు. మేము కాచుడా నుంచి వస్తున్నామండి. ఫుల్ వర్షం ఉంది, టూ మచ్. మొత్తం సిటీ మొత్తం ఇలా 3 డేస్ నుంచి ఇలానే తడుస్తున్నాం. మార్కెటింగ్ మేము చేసేది, ఇక వర్షంలో తడుస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ మొత్తం ఇప్పుడు వర్షం ఆగిందంటే టూ మచ్. ఇక ఇప్పుడు అంతా బండ్లన్నీ నిండిపోయి బండ్లు ఆగిపోతున్నాయి, చుక్కలు కనిపిస్తున్నాయి. సో ఇది మొత్తానికి వాహనదారులు చెప్తుంది. అయితే మొత్తానికి ట్రాఫిక్ అయితే భారీగా జామ్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. జామ్ ఉంది సార్, బాగా వర్షం పడుతుంది. పేపర్లు అన్ని తడిచిపోతున్నాయి బాగా. మేము పెద్ద మూడి నుంచి వస్తున్నాం. ఏడ దొరకదు అనుకున్నా కానీ గుంతలు మాత్రం బాగానే ఉన్నాయి. ఈ వర్షంలో అల్లాడైపోరా. వాళ్ళేమో ఏం పట్టించుకుంటలేరు సార్. సో అయితే ఇది హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ బాగా ఉందని చెప్తున్నారు. భారీ వర్షానికి గుంతలతో కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. అయితే 5 నుంచి 10 నిమిషాలు పడేటువంటి సమయానికి వీళ్ళకు 1 నుంచి 2 గంటలు లేదా 3 గంటలు కూడా పడుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజకుమార్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.